హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ శనగపప్పు కాంబినేషన్‌లో ఓ మంచి మసాలా కర్రీని ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో అరగంట పాటు నానబెట్టుకున్న శనగపప్పు, కొంచెం నీళ్లు పోసుకొని 2 లేదా 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మసాలా కోసం 5 స్పూన్ల ధనియాలు, 3 స్పూన్ల కొబ్బరి, చిన్న అల్లం ముక్క, 10-12 వెల్లుల్లిపాయలు వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని అందులో 5 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్, 1 టమాటా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలాలోని పచ్చివాసన పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కిలో మీడియం సైజులో కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి స్లో ఫ్లేమ్లో 2-3 మినిట్స్ ఉడికించుకుంటే బీరకాయలో ఉన్న వాటర్ అంతా బయటికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా బీరకాయలోంచి వాటర్ రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. బీరకాయ ముక్కలకి మసాలాలన్నీ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా మూత పెట్టి 3-4 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి కలుపుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు అందులోకి మనం ముందుగా ఉడికించుకున్న శనగపప్పుని వాటర్తో పాటు వేసేసి బాగా కలుపుకొని మరి కాసేపు ఉడికించుకోవాలి. చివరిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. మన ఇంట్లో ఉండే డైలీ ఇంగ్రీడియంట్స్తోనే చాలా టేస్టీగా బీరకాయ శనగపప్పు కూర రెడీ చేసుకోవచ్చు. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది. మీరు ఈ కర్రీని ఒకసారి ట్రై చేసి తిన్నారంటే వెజ్ కర్రీతోనే నాన్ వెజ్ కర్రీ తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది. అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.